అవిశ్వాసం దేవుని కార్యాన్ని అడ్డుకుంటుంది. విశ్వాసం అద్భుతాలకు ద్వారం తెరుస్తుంది. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుడు మన జీవితంలో పని చేయాలంటే మనం ఆయనను నిజంగా నమ్ముతున్నామా? నమ్మకం లేనిదే యేసు కార్యాలను మన జీవితంలో చూడడం అసాధ్యం. దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుతాడు. మొదట అతని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆయన ఎప్పుడూ కార్యం చేస్తూనే ఉంటాడు. కానీ చాలాసార్లు మన అవిశ్వాసమే ఆయన కృపను స్వీకరించకుండా చేస్తుంది. మొదటి పట్టణంలో దేవుడు యెర్మీయా ప్రవక్తకు ఆలయంలో నిలబెట్టి తన సందేశాన్ని ప్రకటించమని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఇలా అనమని అంటాడు, నేను చెప్పిన ప్రతి మాటను ప్రకటించు, ఒక్క మాటను కూడా విడిచిపెట్టవద్దు. యెర్మీయా ప్రకటించిన సందేశం అందరికీ నచ్చలేదు. అతనిని చంపాలని కూడా ప్రయత్నించారు. అయినా అతను సత్యాన్ని దాచలేదు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం సత్యం కోసం నిలబడినప్పుడు అపార్థాలు, విమర్శలు ఎదుర్కొనవచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రజలకు నచ్చే మాటలు చెప్పడానికి కాదు, సత్యాన్ని బోధించడానికి, ప్రకటించడానికి మనల్ని పిలిచాడు. సువార్తలో యేసు తన స్వగ్రామమైన నజరేతుకు వెళ్తాడు. ప్రజలు ఆయన బోధను విని ఆశ్చర్యపోతారు. కానీ వెంటనే వాళ్ళంతా ఇలా అంటారు, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? వారు యేసును బాహ్యంగా మాత్రమే చూశారు కూడా. ఆయనలో ఉన్న దేవుని మహిమను గుర్తించలేకపోయారు. అందుకే సువార్త ఇలా చెబుతుంది, వారి అవిశ్వాసం వల్ల అక్కడ ఆయన అనేక అద్భుతాలు చేయలేకపోయాడని. యేసుకు శక్తి లేదని కాదు, వారి హృదయం మూసుకుపోయిందని, తన శక్తిని చూసే కళ్ళు మూసుకుపోయాయని. అవిశ్వాసం దేవుని కృపను స్వీకరించకుండా చేస్తుంది. ఈరోజు మనం కూడా నజరేతు ప్రజలలాగే ఉండవచ్చు. దేవుడు మన జీవితంలో ప్రతిరోజు పని చేస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధ బలి ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, చిన్న సంఘటనల ద్వారా, పరీక్షల ద్వారా కూడా రకరకాలుగా అతను మన జీవితంలో పని చేస్తూనే ఉన్నాడు కూడా. కానీ మనం వాటిని సాధారణ విషయాలుగా తీసుకుంటున్నామా? విశ్వాసం ఉన్న కళ్ళకు దేవుని చెయ్యి ప్రతి చోట కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని 3 విషయాలకు పిలుస్తున్నాడు. సత్యాన్ని ధైర్యంగా జీవించమని, అవిశ్వాసాన్ని విడిచి దేవుని కార్యాన్ని గుర్తించమని, ప్రతిరోజు దేవుడు చేస్తున్న అద్భుతాలకు కృతజ్ఞతతో ఉండమని. ప్రేమగల తండ్రి, మీరు నా జీవితంలో నిరంతరం పనిచేస్తున్నప్పటికీ చాలాసార్లు నేను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి. నజరేతు ప్రజల అవిశ్వాసం నా హృదయంలో ఉండనివ్వకండి. మీ శక్తిని, మీ ప్రేమను, మీ సన్నిధిని విశ్వాసంతో స్వీకరించే హృదయాన్ని ప్రసాదించండి. పరిశుద్ధాత్మదేవ, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే శక్తిని, ప్రతి పరిస్థితిలో దేవుని కార్యాన్ని గుర్తించే ఆత్మీయ దృష్టిని నాకు అనుగ్రహించండి. ఆమేన్.